లైఫ్ లో ఎంతో మంది మనల్ని ఇన్స్పైర్ చేస్తుంటారు. అయితే మనం కూడా ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు. అందుకు కావాల్సింది డబ్బు, చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇవేవి కావు. జస్ట్ ఆత్మస్థైర్యం ఉంటే చాలు. కుటుంబానికి తోడు నిలవాలనే సంకల్పం ఉంటే చాలు. దివ్యాంగులైన దైవంలాగా ఎంతో మందికి ప్రేరణగా నిలవచ్చు. బతుకు లేదనుకునే వారికి జీవితం గొప్పతనం ఏంటో చెప్పొచ్చు. బతకలేమనే వారికి భవిష్యత్ ఎంత అందమైనదో చూపించొచ్చు. మన కార్తిక్ ది కూడా అలాంటి కథే. తాను 2 కాళ్ళు కోల్పోయాడు, కానీ భవిష్యత్తును మాత్రం వదలకుండా అలాగే పట్టుకున్నాడు. మనిషిగా మనం సర్వం కోల్పోయినా సరే ఒక్కటి మాత్రం ఎప్పటికీ మిగిలి ఉంటుంది, అదే భవిష్యత్. అందుకే కార్తీక్ భవిష్యత్తును చంపేయలేదు, బతకలేననే భయాన్ని చంపేశాడు. హాయిగా తనవి కాని కాళ్ల మీద నిలబడి తన బతికేదో తాను బతుకుతున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. నేను నైట్ 10:30 అవుతుంది. నేను క్లోజ్ చేసే టైము ఒక సీఏ వచ్చిండు. 8 మంది నన్ను రౌండ్ అప్ చేసి నార్మల్ కొట్టాలి, 16 దెబ్బలు కొట్టాలి ఆపకుండా. సార్ నేను హ్యాండిక్యాప్డ్ సార్ అని వినలేదు. ఆయన వినకుండా